అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నాగారం పెద్దగోల్కొండ లొకేషన్లో మనకి నాగారం అనే విలేజ్ ఉంటుందండి. సో ఇది మీకు కనపడే ఈ హౌజెస్ అన్నీ కూడా నాగారం విలేజ్ అండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో మనకి ఈ 100 ఫీట్ రోడ్డుకు వెరీ నియర్ బై మీకు ఏదైతే నేను మీకు లొకేషన్ చూపిస్తున్నానో లొకేషన్ పాయింట్, సో మీకు ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్. ఏదైతే మనకు నాగారం మనకు పెద్దగోల్కొండ టు మనకు మనసానపల్లి వెళ్ళేటువంటి హైవే నుంచి మీకు రెడ్ కలర్ మార్కులు ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో మీకు ఈ రెడ్ కలర్లో కనపడేది వచ్చేసి రూట్ మ్యాప్ అండి. సో అంటే మనకి ఏంటంటే మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి నేను మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. సో మనకి దీని పక్కనే ఇది వచ్చేసి ఒక లేఅవుట్ అండి, ఇది ఒక డిటీసీపీ లేఅవుట్. సో దీని పక్కనే మనకి ఏదైతే ఎల్లో కలర్లో నేను మార్క్ చేసి పెట్టానో ఇది మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో దీని పక్కనే మనకు విఐపి వ్యాలీ ఉంటుందండి. ఇదంతా కూడా హౌజెస్ ఉన్నదంతా కూడా విఐపి వ్యాలీ. సో ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి త్రిలోక్ డిటీసీపీ లేఅవుట్ అండి. త్రిలోక్ కౌంటీ ఈ డిటీసీపీ లేఅవుట్ పేరు. సో మనకి 2007లో అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ అండి. సో ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఒక 2 వచ్చాయి. సో నేను మీకు రూట్ మ్యాప్ చూపించిన విధంగా నేను మీకు లైవ్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. సో మీరు వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం లైవ్ లొకేషన్లో ఉన్నామండి. మీకు ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి నేను మీకు ప్రజెంట్ ప్లాట్ లొకేషన్ దగ్గర ఉండి అయితే నేను మీకు చూపిస్తున్నానండి. మీకు ఏదైతే రైట్ సైడ్ మీకు బౌండరీ కనపడుతుందో, ఈ రాళ్లతో బౌండరీ ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా మనకి లేఅవుట్ బౌండరీ అండి. మనకి ఐరన్ ఫెన్సింగ్ ఇదంతా కూడా లేఅవుట్ బౌండరీ. మనకి ఎదురుగా కనపడే హౌసెస్ వచ్చేసి మనకు విఐపి వ్యాలీ అండి. ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు కూడా, ఈ లేఅవుట్కి ఆనుకొని ఉంటుంది ఇది విఐపి వ్యాలీ అని చెప్పేసి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి త్రిలోక్ లేఅవుట్ అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో నేను మీకు అవతల పక్క ఎవరైతే పర్సన్ ఉన్నారో అది మళ్ళీ వేరే లేఅవుట్ అండి, వేరే ప్రాజెక్ట్ అది. మనం ఉన్న ప్రాజెక్టు దీన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కింద అయితే డెవలప్మెంట్ చేశారండి. టోటల్ వచ్చేసి మనకి ఇది మొత్తం కూడా టోటల్ 10 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో చాలా ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అండి. ఓఆర్ఆర్ పెద్దగోల్కొండ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. చుట్టూ మనకి ఏదైతే రైట్ సైడ్ అందరూ కూడా ఫెన్సింగ్ అయితే నీట్గా ఫెన్సింగ్ పెట్టుకొని ఉంచుకున్నారండి. ఇందులో 40 ఫీట్ రోడ్డు, ఇది మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఏదైతే ఇప్పుడు నేను మీకు టర్న్ అవుతున్నాను ఈ రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఈ 40 ఫీట్ రోడ్డుకి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి 33 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. మనకి ఎదురుగా వైట్ కాంపౌండ్ ఉంది కదా, అది వచ్చేసి రవీంద్ర రెడ్డి గారి ల్యాండ్ అండి. అందులో మనకి విల్లాస్ వస్తున్నాయండి. రైట్ నో మనకి ఆల్రెడీ విల్లాస్ కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది. విల్లాస్ అయితే రాబోతున్నాయి. కమింగ్ ఒక 1 ఇయర్లో అయితే ఆల్మోస్ట్ విల్లాస్ వచ్చేస్తాయి. సో మీకు అది విజిట్ చేసినప్పుడు నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే అప్రోచ్ రోడ్ చూపిస్తున్నానో ఈ రోడ్డుకి అయితే ఈ లేఅవుట్ ఉంటుంది. మనకి ఆ ఎదురుగా అవతల వైపు ఏదైతే హౌసెస్ కనపడుతున్నాయో అదంతా కూడా మనకి విఐపి వ్యాలీ అండి, డిటీసీపీ లేఅవుట్ అది కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో ఇందులో ప్రైస్ రేంజ్ వచ్చేసి నేను 15,000 వరకు అయితే మనకు ఓనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 15,000 నెగోషియబుల్లో నడుస్తుంది. ఇందులో అయితే కొన్ని 12,000 ఉన్నాయి, కొన్ని 14 ఉన్నాయి, కొన్ని 13 ఉన్నాయి. డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి అయితే ప్రైసెస్ వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్. మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లొకేషన్ హైలైట్స్ చూసుకొని, డాక్యుమెంటేషన్ క్లియర్గా చూసుకొని, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ది బెస్ట్ లొకేషన్స్ అండి. సో మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.